ఇదిగోండి మా చిన్నతనాన్ని అయితే చెంబుతో నొక్కేవారండి నూనె. సైజ్ తగ్గించేసాం. ఇదివరకు నా చిన్నప్పుడు అరచేయంత వచ్చేదండి. ఇదిగోండి అరిసెలు 45 అరిసెలు వచ్చినాయండి. నువ్వుల అరిసెలు అయితే ఏంటి, మామూలు అరిసెలు అయితే ఏంటి, మనకి 6 కేజీ బెల్లానికి 45 అరిసెలు వచ్చినాయి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే కనుక మీకు మంచిగా ఈజీగా అయిపోయేదే అరిసెలు చేద్దామని అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ చేసాం అమ్మన్నప్పుడు. కొందరు అయితే కామెంట్స్ అవి అరిసెలను అయ్యి అని అడిగారు. అప్పుడు నొక్కివి అన్నీ ఉండి కూడా నాకు ఆ టయానికి దొరక్క కొంచెం పిండితో చేసాం అప్పుడు. ఇదిగోండి ఇప్పుడు ప్రాపర్గా మళ్ళీ చేద్దామని ఇంట్లోనే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. నేను ఆల్రెడీ ఈ టైప్ కాకుండా వేరే కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే అరిసెలు చేద్దాం అనుకుంటున్నాను. 1 కేజీ బూరి బెల్లం అంటారు కదా, అది తెప్పించాను. దీంతో అయితే అరిసెలు బాగా వస్తాయని. మటన్ కర్రీ అయింది, మెత్తల కర్రీ అయింది, అదిగో రసం పెట్టాను. ఇంకా నేను అరిసెలకి నువ్వు ఎవరొకరు రావాలి పిండి వేయడానికి, జల్లించడానికి. ఇది కరుగుతూ ఉంటుందండి ఈ లోపల. నువ్వు అరిసెలు ఏమి చేయక్కర్లేదు కానీ పిండి ఎద్ది, కానీ అది పిండి ఆరకుండానే చేసేసుకోవాలి. తడి పిండి మాట, తడి బియ్యంతో. ఇదిగోండి ఇలా ఉండాలి మనకి. కొంచెం ఇది జల్లించుకోవాలి, మెత్తన జల్లెడితోటి జల్లించాలి. ఒక 2 సార్లు అయినా జల్లించుకోవాలి, పలుకుండకూడదు. జల్లించు. ఇది జల్లించేసుకోవాలండి, జల్లెడ పట్టుకోవాలి. పిండి పులిసిపోకూడదు అన్నమాట. 2 రోజులు నానబెట్టానమాట అండి బియ్యం అయితే. నేను ఇంకా మీకు చూపించలేకపోయాను. ఈరోజైతే నాన్నగారు అది వచ్చేసారు. హడావడి అయిపోయింది నాకైతేని. అంటే ఏదో ఒక పని అవుతూ ఉంటుంది కదా. తమ్ముడు వాళ్ళు కూడా గుడివాడ అది వెళ్తారన్నారు కదా, ఇంక వెళ్ళట్లేదు. ఇటు వచ్చేసి వెళ్తారంట, తిరుగుతారంట. ఇంకా అలాగనుకో, చేతితోటి అనుకరక, ఇలాగే మామూలుగానే అను. తడి ఉండాలి మనకి అరిసెలకి. ఇదిగోండి పాకం అయితే పట్టుతున్నాను కదా. ఇది కొంచెం కరిగిన తర్వాత వడకట్టేసుకుందామని ఈ గిన్నెలో పెట్టాను ప్రస్తుతానికి. మనకి ఇది అవ్వాలన్నమాట. ఇదిగోండి బెల్లం పానకం అయితే అదే కొంచెం కరిగిన తర్వాత వడపోస్తుంది అనమాట. ఏమన్నా ఇసుక లాంటిది, కొంచెం చెత్త ఉంటుంది కదా, చెత్త లాంటిది రాకుండా ఉండడానికి అన్నమాట. పెద్ద ఏమీ లేదులేండి అనుకున్నంత. 1 కేజీ బెల్లం వేసాను కదండి. ఒక 2 గుప్పుళ్ళు పంచదార కూడా వేసుకుంటున్నాను నేను. బాగుంటుంది టేస్ట్. కొద్దిగా వేసుకుంటేనే, బెల్లంలా కాకుండా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. పిండి జల్లించేసానండి. అక్కడ పెట్టి నొక్కేసి ఉంచాను. లేకపోతే మనకి తడి ఆరిపోతే పిండి ఎక్కువ పట్టదని నొక్కు ఉంచుతారన్నమాట. అంటే తక్కువ పడుద్ది పిండి, అందుకని కొంచెం 2 యాలక్కలు కూడా అయితే వేసాను. ఇదిగోండి పాకం అయితే మొదటి పాకం అయిపోయింది. సిమ్లో పెట్టాను. మీ ముందు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. మనకి టంగుమని సౌండ్ రావాలి. కొందరేమో క్రిస్పీగా చేసుకుంటారు. ఆ అరిసెలు క్రిస్పీగా అయితే బాగుంటాయి, నాకైతే అలా ఇష్టం. ఇదిగోండి మనకి అయిపోయింది. ఇది ఇలాంటి సేవండి, దాని మీద సౌండ్ రావాలన్నమాట, టంగుమని. ఇప్పుడు దాదాపు పిండి వేసేద్దా. వేసే అయ్యే అలా కాదు, కొంచెం దగ్గరికి మామూలుగా వేయి. వేసే 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 పోసే, నేను తిప్పుకుంటాను. వేసే పైకెట్టు, చెయ్య కాలుతుంది. వేయి మామూలుగా వేసి, ఒక్కొక్క చేతితో ఇలా దులుపుతాను. ఇది బాగా కలపాలండి. తెడ్డు ఉంటే భలే ఉంటుంది. తెడ్డు కూడా ఉంది మన దగ్గర. ఏదో అనుకున్నప్పుడు కనబడవు వస్తువులన్నీ పైన పెట్టేసాను ఎక్కడో. ఇంకొంచెం పడదామా, కొంచెం లైట్గా జల్లే. వేసేది పెట్టేస్తుంది. చూడండి కొద్దిగా నెయ్యి కూడా వేసాను. బాగుంటుంది టేస్ట్ అయితే. కొంచెం వేయి, కొద్దిగా వేయి.
కొంచెమే చాలు, చాలే, ఇంకొంచెమే, గుప్పుడే. చాలే, గిన్నె పట్టుకో ఒకసారి. అరిసెలకి ఇంకొకరు ఉండాలండి. సరిపోతుంది, పట్టదు, బిగుస్తుంది కదా వేడి చల్లారిక. ఉండలవి లేకుండా మెత్తగా కాటుకులా మెదపాలి. అయితే అరిసెలు బియ్యాన్ని నేనైతే 2 కేజీలు బియ్యం తీసుకున్నానండి. అంటే పాకుండలు కూడా చేద్దామని చెప్పేసి. కాబట్టి 2 కేజీలు బియ్యం కూడా 2 రోజులు నానబెట్టాను. 2 రోజులు నానబెట్టిన కూడా ఏ పూటకు ఆ పూట కడిగేసి మనం మార్చుకుంటూ ఉండాలన్నమాట. నీళ్ళు కడిగేసుకొని మళ్ళీ బియ్యం నానబెట్టుకుంటూ ఉండాలి. అలా 2 రోజులు అయిన తర్వాత మళ్ళాడు ఆడేసాను. అయితే నేను 1/2 కేజీ బెల్లానికి అసలు మామూలుగా అరిసెలకే అనుకోండి, నేను 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. 1/2 కేజీ బెల్లానికి మీరు కేజీ బియ్యమైనా నానబెట్టుకోండి. ఎక్స్ట్రా బియ్యం ఉండాలి, తడి బియ్యం కాబట్టి మనం తీసుకునే బియ్యాన్ని బట్టి పిండి క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ కూడా అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఎక్కువ అయింది. ఇదిగోండి మూత పెట్టానమాట. అరిసెలకి ఇది రెడీ చేశాను. నెయ్యి వేసుకున్నాను కదా, చూసారు కదా. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, లేదా నూనె కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఇప్పుడైతే ఇంకా ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్ కొద్దిగా. ఇది ఖచ్చితంగా మనకి ఉండాలన్నమాట. ఇవి ఉన్నాయండి నా దగ్గర. ఇదొకటి అరిసెలు నొక్కునేది, అది వాటిని ఏదో అంటారు. ఇది ఎలాంటి టైప్లోనే నాకు ఇంకొంచెం పెద్దవి సేవండి ఉన్నాయన్నమాట. అవి కింద ఎక్కడో పెట్టానండి. లాస్ట్ ఇయర్ అయితే కుదరలేదు కదా, కుదరకపోవడమే కాదులేండి, అది కూడా బాగానే వచ్చినాయి. మాకు నొక్కేవి లేక అప్పుడు దాంట్లోనే చేసి దాంట్లో అలా హడావడి అయిపోయింది. ఇప్పుడైతే నేను చేసుకుంటాను. నూనె అయితే కాగుతుంది. ఇది కూడా శుభ్రంగా కడిగేసాను. హారికకో ఎవరికొకరికి అప్పచెప్పాలి నేను నొక్కడం అనేది కొంచెం అరిసెల్ని. ఇదిగోండి మా చిన్నతనాన్ని అయితే చెంబుతో నొక్కేవారండి నూనె. సాయిరామ, చెంబుతో నొక్కేవారు అన్నమాట అండి. నూనె దిగడానికి ఇంకో దాని మీద పెట్టి. ఇప్పుడంటే ఇవన్నీ వచ్చేసినాయి, అది ఎండలో పెట్టాను. అరిసె వేద్దాము. అసలు ఇది హీట్ ఎక్కిందా, కొంచెం వేడెక్కాలి. కరెంట్ పోయింది కరెక్ట్గా. ఇన్వర్టర్ కలెక్షన్ ఇచ్చుకుంటే ట్యూబ్ లైట్ సరిపోదును. బాగానే వచ్చింది. కొంచెం పిండి తక్కువ అయితే అలా వస్తుంది. అంటే వేడి మీద చేసేసాను కదా, ఇంకొంచెం దగ్గర బిగిస్తే మనకి ఇంకా బాగా వచ్చేస్తుంది. రెండోది ఇంకా బాగా వస్తుంది. ఫస్ట్ అరిసె సక్సెస్, బాగానే వచ్చింది. రెండోది రెడీగా ఉంది. ఒకటి వేసుకుంటేనే బాగా వస్తాయి. ఇలా ఎందుకు వస్తుంది ఏంటంటే కొంచెం పిండి తక్కువైనా అలాగే వస్తుంది అన్నమాట. మనం చేసుకునే కొద్దీ సమానంగా వచ్చేస్తాయి. కొందరు పల్చగా ఆకుల్లా వేస్తారు, మా చిన్నమ్మ బాగా చేస్తుంది అన్నమాట. ఇదిగోండి హారిక, నువ్వు రావాలి అంతే. మళ్ళీ ఇయర్స్ కూడా వేసేద్దాం. నేను నొక్కేసాను ఫస్ట్ అరిస. రెండో అరిస నువ్వు కొంచెం నొక్కి తీస్తూ ఉండాలన్నమాట. ఇదిగో చూపిస్తానండి. ఇది ఉందా, ఇలాగ అంతే. కొంచెం నూనె ఇలాగ దిగడానికి మాట కిందకి చూడ చుక్కలు దిగినాయి. ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోదండి. ఇవి అరిసె ఇదిగోండి ఇప్పుడు బాగా వచ్చినాయి. అప్పుడైతే పిండి కొంచెం దలసరైందన్నమాట. అరిసె అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను పలచగా కూడా చేసుకోవచ్చు. ఓకే, మరి ఎక్కువ చేయకు, వేడి మీద ఇడిపోతాయి. ఆగు చాలు. బాబాయ్ మొత్తం మీద అరిసెలు మీరు ఏం చేస్తారు, బాగానే వచ్చినాయి. ఎక్కువ నొక్కే కారిక. ఇదిగో ఇందాక మీద కొంచెం హోల్స్ తగ్గినాయి కదా, దగ్గరికి పిండి కొంచెం అవుతుంటుంది కదండి. అలా జరిగినప్పుడు చిక్కపడినప్పుడల్లా
ఫస్ట్ కొంచెం పలుచగా ఉండడం వల్ల అలా ఉంది. జాగ్రత్త. ఇది కొంచెం పలచం చేశాను. మరి అలాగే ఉంటాయి అరిసెలు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అరిసెలు అలాగే చేయాలి. నేనే ఇంకా పలుచగా ఆకుల్లో కూడా చేస్తారు చాలామంది, ఎక్స్పీరియన్స్ ఉండాలి దానికి కూడా. ఇదిగోండి నువ్వు పప్పు ఉండలతో చేస్తున్నాను. కొన్ని అరిసెలు అయితే అలా చేశాను. ఇంకొంచెం ఇంకో 2 గుప్పులు పడుతుందండి పిండి. ఇంకా నేను ఏంటంటే గట్టి పడిపోతే మళ్ళీ అంటే పిండి ఎక్కువైపోతే వత్తడం కుదరదు కదా అన్నట్టుగా కొంచెం పలచగా దింపాను. పర్వాలేదు, బాగానే వచ్చేసినాయి అరిసెలు అయితేనే. టేస్ట్ కూడా బాగున్నాయి, కొంచెం క్రిస్పీగా ఉన్నాయి కదా హారిక. మెత్తగా ఉండవు. మెత్తగా కావాలంటే అండి అలాగ బాగా ముద్రపాకం కాకుండా కొంచెం లేతపాకం పట్టుకుంటే మీకు మెత్తగా ఉంటాయి. ఇదిగో నువ్వు అంటే పలచగా వేద్దామని ఆకుల్లో ఉంటాయి, కొందరు వేస్తారు. అమ్మమ్మ అది చిన్న అమ్మమ్మ అది బాగా చేస్తుంది, క్రిస్పీగా బాగుంటాయి అరిసెలు. అంటే మా చిన్నమ్మాయినండి. ఇదిగోండి నెక్స్ట్ ఇప్పుడు నేను కూడా మొదలు పెట్టాను కదా, వేసేసుకుంటున్నాను. ఇంకా వేరే ప్లేట్లో పెట్టవి నువ్వులది. మరీ నొక్కేస్తున్నావు హారిక, మరీ నొక్కి పిండి బయటకు వచ్చేసేంతలా నొక్కేస్తున్నావు వేడి మీద. ఇదిగోండి చూడండి ఎలా పొంగుతుందో కదా నాన్న. ఇది చూడండి అసలు ఎంత బాగుంటుందో. దలసరిగా చేస్తుంటే రౌండ్గా బాగానే వస్తుంది, పలచగా చేస్తుంటే కన్నాలు పడుతున్నాయి. సరేలే, పలచగా చేసేసాను ఫస్ట్లో, కొంచెం ఆకుల్లో వస్తాయేమో అని సైజ్ తగ్గించేసాం. ఇదివరకు నా చిన్నప్పుడు అరచేయంత వచ్చేదండి, అప్పుడు టేస్టే బాగుండేదండి. సాగేదండి అరిసె, సాగిది బాగుండేదండి. అప్పుడు చెంబుతో నొక్కేవారు, ఎంత పెద్ద వంట చేసేవారు చెంబులతోటి. ఆయిల్ అది ఇప్పుడు మనం అది ఎట్టి నొక్కుతున్నాం కదా, అది అక్కడ చూపించి చెల్లిది, అది చూపించి నువ్వులది ఎంత బాగా వచ్చినాయి. ఇదిగోండి ఒక్కొక్కటి సింపుల్గా వేసేస్తున్నాను. ఇదిగోండి అరిసెలు అయితే మొత్తం వచ్చేసినాయి అన్నమాట. చాలా బాగా వచ్చినాయండి, టేస్ట్ కూడా అంతే బాగుంది. క్రిస్పీగా ఇష్టం అండి మా వాళ్ళకి. మెత్తగా కావాలనుకుంటే దగ్గరికి వస్తే చాలు పాకం. ఇదిగోండి నేను చూడండి ఈ అరిసి నొక్కాను, వాళ్ళు భోజనాలు చేస్తున్నారండి, హారిక అది వెళ్ళారు అంతే. ఇదిగోండి అయిపోయిందిలేండి, 1/2 కేజీ దానికి ఎక్కువ వచ్చినాయి అరిసెలు. క్రిస్పీగా వచ్చినాయి అన్నమాట ఈ అరిసెలు, ఎందుకంటే టంగుమని సౌండ్ వచ్చేలాగా పాకం పట్టాం కదా అది. ఇదిగోండి అరిసెలు క్రిస్పీగా వచ్చినాయి కదండి. మెత్తగా ఉన్నాయి అనుకోండి ఎలా పెట్టినా అలాగే ఉంటాయి. ఇవేమవుతాయంటే మనం వేడి మీద ఇలా పక్కన పెట్టేస్తాం కదా, కొంచెం షేపులు మారుతాయి అంతే, అంతకుమించి ఏమి కాదు. ఇదిగోండి అరిసెలు ఇవి చూడండి మొత్తం చాలా బాగా వచ్చినాయి. అరిసెలది ఇది కొన్నాను కదండి, ఇది ఇప్పుడు ఉపయోగపడింది నాకు నిజంగానే. ఫాస్ట్గా చేసేసుకున్నాను. ఫస్ట్ కొంచెం మెత్తకుంటే తర్వాత నుంచి ఇంకా క్రిస్పీగా భలే ఉన్నాయి. టేస్ట్ అయితే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే భలే కుదిరినాయి అనుకోండి. ఈసారి 1/2 కేజీ బెల్లానికి ఇంచుమించుగా నేను ఎన్ని అరిసెలు చేశానో మీకు అంటే పిండి ఎక్కువ పడుతూ ఉంటుంది. పాకం పట్టేటప్పుడు మనం పిండికి వెంటనే ఎక్కువగా వేసుకుంటూ ఉంటే ఒకళ్ళు ఉంటే పాకం దగ్గర పడకుండా ఎక్కువ పిండి పడుతుంది. లెక్క పెడతాను, పెద్ద పళ్ళెంలోకి అన్నీ వేసి చూపిస్తాను మీకు. వంట అయిపోయింది, పిండి వంటలు అంటాం కదా, ఇప్పుడు అరిసెలు అయిపోయినాయి. ఇంకా పాకం ఉండలు అంటే నాకు చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికీ ఇష్టం. నేను చేస్తున్నాను ఇప్పుడు. కొబ్బరికాయ కొట్టానమాట, హారిక అది భోజనం చేస్తున్నారు. వాళ్ళు భోజనం అయిపోయిన తర్వాత ఇంకా ఇవి కూడా స్టార్ట్ చేసేస్తాను. ఇదిగోండి ముద్ర చెక్క అయితే బాగుంటుంది, చిన్నగా. మేమైతే కొబ్బరి కూరే వేస్తాము, ముక్కలు కట్ చేసేసే కన్నాని. ఇదిగోండి అరిసెలు 45 అరిసెలు వచ్చినాయండి. నువ్వుల అరిసెలు అయితే ఏంటి, మామూలు అరిసెలు అయితే ఏంటి, మటుకి 1/2 కేజీ బెల్లానికి 45 అరిసెలు వచ్చినాయి. అంటే నేను చిన్నగా చేయడం వల్లేమో ఒక్కొక్కరు అయితే ఇంతంత చేస్తారు, 2 చేతులు దోశలు బట్టి. పూర్వం అలా చేసేవారు. ఒక్క అరిసె సాగివి కొంచెం, ఆ సాగివి కూడా మెత్తని ఇష్టపడేవాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో క్రిస్పీగా ఇష్టం కాబట్టి నేను ఇవి క్రిస్పీగా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకటి మీ ముందే టేస్ట్ చేసి చెప్తాను.
సూపర్ ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కొంచెం టంగుమని అనాలన్నమాట ఆ సౌండ్ అయితేనే పాకం పట్టినప్పుడు అది బాగుంటుంది. 2 రోజులైనా నానాలన్నమాట బియ్యం అయితేనే. 1 కేజీ బెల్లానికి 45 అరిసెలు వచ్చినాయి. వీడియో నచ్చిందా మీకు? వీడియో నచ్చితే కనుక యూస్ఫుల్గా చెప్పానని అనుకుంటున్నాను నేను. నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చాలామంది నేతిలో కూడా వేపుతారు, నేను నూనెలోనే వేపాను. నెయ్యి వేసుకున్నాను కదా, కొంచెం ఆవు నెయ్యి వేసాను నేను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది నాన్న. ఇదిగో టేస్ట్ చూడు, తిని చూడు ఎలా ఉంది. బాగుందా? టేస్ట్ బాగుందా? చాలా బాగుందండి. ఇంకా దొరికింది పట్టు కదా, ఇంకా మాట్లాడితే అరిసెలు వండేస్తూ ఉంటాను అనమాట నేను కూడా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.